డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం మాతో చేతులు కలపండి పిలుపునిచ్చారు పోలీసులు. చాంద్రాయనగుట్ట పోలీసులు డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సౌత్ ఈస్ట్ డీసీపీ కాంతిలాల్ పాటేల్, యాంటీ నార్కోటిక్ బ్యూరో సూపరింటెండెంట్ సాయి చైతన్యతో పాటు స్థానిక నాయకులు హాజరయ్యారు. న్యూ ఇయర్ నేపథ్యంలో పబ్ యజమానులకు డ్రగ్స్ అవేర్నెస్ చేసినట్టు తెలిపారు సాయి చైతన్య. ఇక డ్రగ్స్ సేవించిన వ్యక్తులను గుర్తుపట్టేందుకు సునకాలకు ట్రైనింగ్ ఇచ్చామన్నారు పోలీసులు. మరియు టీజీఐఎన్బి ఆధ్వర్యంలో డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇక్కడ లోకల్లో ఉన్న పెద్ద మనుషులు, లేడీస్, తర్వాత అట్లానే పిల్లలందరినీ పిలవడం జరిగింది. దీనిలో డ్రగ్స్ వల్ల ఎటువంటి నష్టాలు వస్తాయి, డ్రగ్స్ బయట దేశాలు మన మీద డ్రగ్స్ ద్వారా ఎట్లా యుద్ధం చేయడానికి ట్రై చేస్తున్నాయి అని చెప్పడం జరిగింది. ఒకవేళ డ్రగ్స్ ఎవరైనా తీసుకుంటే కూడా వాళ్ళని ఈ బయటకు తీసుకురావడం, రీహాబిలిటేషన్ సెంటర్లకి వాటికి ఎట్లా పంపాలి, లేదంటే మాకు ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇవ్వాలి, 1908 అనే టోల్ ఫ్రీ నెంబర్ గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అట్లానే మా కంట్రోల్ రూమ్ నెంబర్ 8712671111 గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ ఒక మీటింగ్ ద్వారా అందరికీ మేము ఒక అపీల్ చేయడం జరిగింది, ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎటువంటి డ్రగ్స్ ని మన రాష్ట్రంలో రానికుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది కాబట్టి అందరూ మాకు సహాయం చేయాలని కోరాము. అట్లానే మన పిల్లలు, మన ఫ్యామిలీతో పాటు చుట్టుపక్కల ఎటువంటి ఏరియా, ఎటువంటి కానీ డ్రగ్స్ కానీ ఇంకేమైనా ఇతరత్ర వస్తువులు ఏమైనా జరిగినా, ఏమైనా కన్జ్యూమ్ చేస్తున్నట్టు తెలిసినా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కూడా కోరుకుందాం. ఈ యొక్క యుద్ధంలో గెలవాలంటే అందరి యొక్క సహాయం కావాలనే ఉద్దేశంతో అందరినీ రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. అలానే ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వస్తున్నాయి. రేపు December 31, ఎల్లుండి January 1 రేపు రాత్రి చాలా చోట్ల పార్టీలు కానివ్వండి, లేదంటే ఈవెంట్స్ కానీ జరుగుతూ ఉంటాయి. అయితే అందరికీ మేము నోటీసులు ఇవ్వడం జరిగింది, అందరి దగ్గర అండర్టేకింగ్ కూడా తీసుకోవడం జరిగింది. అన్ని పార్టీలు డ్రగ్ ఫ్రీ జోన్స్ కింద వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. ఎటువంటి డ్రగ్స్ ఎవరైనా తీసుకున్నట్టు కన్జ్యూమ్ చేసిన ఏరియాలో, లేదంటే ఎవరైనా కన్జ్యూమర్స్ వచ్చినా ఈవెన్ పబ్ ఓనర్స్ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పాము. వాళ్ళు కూడా దానికి ఎటువంటి వాళ్ళు రాకుండా